నమస్కారం. భగవంతుడు నిర్గుణ నిర్వికార ఓంకార ప్రణవ స్వరూపుడు. ఓంకార ప్రణవ స్వరూపుడైనటువంటి భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకోవాలి. ఆ శ్లోకం చదువుకుంటే ఓంకార ప్రణవ స్వరూపంలో ఉన్నటువంటి నిర్గుణ నిర్వికార నిరంజర పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అంటే ఓంకారము అనేటటువంటిది ఒక బిందువు రూపంలో ఉంటుంది. ప్రతినిత్యము ఓంకార ధ్యానం చేసినట్లయితే కామదం మోక్షదం చైవ అంటే మనోభీష్టాలు నెరవేరుతాయి, శరీరం విడిచిపెట్టిన తర్వాత మోక్ష ప్రాప్తిని కూడా పొందవచ్చు అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకాన్ని రోజు దీపారాధన చేసిన తర్వాత పఠించినట్లయితే ఓంకార రూపంలో ఉన్న నిర్గుణ పరబ్రహ్మస్వరూపం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దీంతో పాటుగా ఉపనిషత్తులలో కేనోపనిషత్తులో చాందోగ్యోపనిషత్తులో ఓంకార ప్రణవ స్వరూపానికి సంబంధించిన ఒక వేద మంత్రం చెప్పారు. ఆ వేద మంత్రాన్ని శ్రవణం చేయటం ద్వారా కూడా ఓంకారం రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపం అనుగ్రహం కలిగి ఇహలోకంలో సర్వసంపదలు చేకూరతాయి, పరలోక మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. ఉపనిషత్తులలో చెప్పబడిన ఓంకార ప్రణవ స్వరూపానికి సంబంధించిన ఆ మంత్రం ఏంటంటే ఓం యశ్చందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోదమృతా సంబభూవ సమ్మేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశో అపి మేధయాపి హితః శృతం మే గోపాయ ఓం శాంతి శాంతి శాంతి. కేనోపనిషత్తులో చాందోగ్యోపనిషత్తులో ఓంకార ప్రణవ స్వరూపానికి సంబంధించి చెప్పిన శాంతి మంత్రం ఇది. ఇది వింటేనే ఓంకార రూపంలో ఉన్న నిర్గుణ పరబ్రహ్మస్వరూపం అనుగ్రహం కలుగుతుంది. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే యశ్చందసాం వృషభో విశ్వరూపః. ఛందస్సు అంటే వేదాలు, వృషభ అంటే దానిలో మూలమైనటువంటి ఓంకార శక్తి. వేదాలలో ఓంకార శక్తి విశ్వరూప, విశ్వమంతా వ్యాపించి ఉంది అనే అర్థంలో యశ్చందసాం వృషభో విశ్వరూపః అంటూ వేదం వర్ణించింది. ఛందోభ్యోదమృతా సంబభూవ అంటే అర్థం ఏంటంటే వేదాలలో ఉన్న ఓంకార ప్రణవస్వరూపము అమృతతత్వాన్ని కలిగి ఉంటుంది. సమేంద్రో మేధయా స్పృణోతు, సమేంద్రో మేధయా స్పృణోతు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇంద్ర అంటే ఓంకారం అని అర్థం తీసుకోవాలి. సమేంద్రో మేధయా స్పృణోతు అంటే ఓంకారము నాకు మేధస్సును కలిగింపజేయాలి అని అర్థం. అమృతస్య దేవధారణో భూయాసం, సాక్షాత్తు దైవీ శక్తి కలిగిన ఓంకారము అద్భుతమైన ధారణ శక్తిని నాకు కలిగింపజేయాలి అని అర్థం. శరీరం మే విచర్షణం, నా శరీరంలో అన్ని అనారోగ్య సమస్యలు తొలగింపజేసి శరీరాన్ని ఓంకారం చైతన్యవంతం చేయాలి అని అర్థం. జిహ్వా మే మధుమత్తమ, నా నాలుక ఎల్లప్పుడూ మంచి మాటలు తియ్యటి మాటలు మాట్లాడేలాగా ఓంకార శక్తి చెయ్యాలి అని అర్థం. కర్ణాభ్యాం భూరి విశ్రువం అంటే నా చెవులు ఎల్లప్పుడూ కూడా మంచి మాటలు వినేలాగా ఓంకార శక్తి నన్ను అనుగ్రహించాలి అని అర్థం. బ్రహ్మణః కోశో అపి మేధయాపి హితః అంటే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఓంకారము కోశో అపి ఒక కోశాగారంలాగా నిక్షిప్తంగా శక్తిలాగా ఉంది. మేధయాపిహిత అంటే ఒక మాయ దాన్ని కప్పివేసి ఉంది. ఆ మాయ అనేది తొలగిపోయి ఓంకారంలో ఉన్న ఆ మేధస్సు అనుగ్రహాన్ని కలిగింపజేయాలి. శృతం మే గోపాయ, ఆ ఓంకార శక్తి నాకు ఎల్లప్పుడూ కూడా శుభాలను కలిగింపజేయాలి. ఓం శాంతి శాంతి శాంతి. ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల నాకు వచ్చే అన్ని కష్టాలు కూడా ఓంకార ప్రణవ స్వరూప శక్తి తొలగింపజేయాలి అని ఈ వేద మంత్రంలో ఉన్న అంతరార్థం. ఇది కేనోపనిషత్తుకి చాంద్యోగ్యోపనిషత్తుకి శాంతి మంత్రంగా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఈ మంత్రాన్ని శ్రవణం చేస్తేనే, కేవలం వింటేనే
ఓంకార రూపంలో ఉన్న పరబ్రహ్మస్వరూపం అనుగ్రహం కలిగి శరీరం చైతన్యవంతమవుతుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి, మేధాశక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, మాయ నుంచి బయటికి రావచ్చు, ఇహలోకంలో సర్వసంపదలు కలిగి పరలోక మోక్షప్రాప్తిని కూడా పొందవచ్చని ఉపనిషత్తులలో వేదాలలో ఈ మంత్రం గురించి చెప్పడం జరిగింది. ఈ మంత్రాన్ని శ్రవణం చేయటంతో పాటుగా ఓంకార ప్రణవ స్వరూపంలో ఉన్నటువంటి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు దీపారాధన చేశాక ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. శ్లోకం చదువుకోండి. ఓంకార ప్రణవ స్వరూపంలో ఉన్నటువంటి నిర్గుణ పరబ్రహ్మతత్వం యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.